వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. ఇంకా ఈరోజైతే నేను ఒక మంచి మన పిల్లలకు ఎప్పుడైనా అన్నం తిననప్పుడు ఇంకా మనకు కూడా అప్పుడప్పుడు అండి ఊకే కర్రీస్తో తినాలని అనిపించదు కదా. అలాంటప్పుడు మీ పిల్లలకు కానీ మీరు కానీ ఇలాంటి పులిహోర చేసుకొని ఇంకా అందరు ఇంటిల్లాలు తృప్తిగా తినండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది అంత టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర. నేనైతే 2.5 గ్లాస్ అండి ఇది. ఈ గ్లాస్తోని 2.5 గ్లాస్ తీసుకున్నాను రైసు. ఇది బాస్మతి రైస్ అండి. ఈ రైస్తో నేను మంచిగా మీకు పులిహోర చేసి చూపిస్తాను. కొత్త వాళ్ళకి ఒక్కొక్కసారి పులిహోర చేయడం రాదు కదండి. అలాంటి వాళ్ళకు గ్లాస్ రైస్ కదండి. 2.5 గ్లాస్కి ఒక్క గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళండి. ఒకటి, రెండు, ఈ 3 గ్లాసులు 2 గ్లాసుల రైస్కి వస్తాయండి. ఇంకో సగం గ్లాస్ రైస్ ఉంది కాబట్టి ఇంకో గ్లాసు వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి నేను మసల పెడతానండి. స్టవ్ మీద పెట్టేస్తాను. ఇవి కొంచెం వేడి మంచిగా మసలాలండి. రైస్ అయితే ఇంకా మసిలిన తర్వాత నేను బియ్యం వేస్తానండి. ఇందులో చూపిస్తూ ఉంటాను. మంచిగా మీరు వీడియోని అయితే మొత్తం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇప్పుడు ఇదిగో చూడండి, నేను ముందే రైస్ నానబెట్టినప్పుడే ఈ చింతపండును కూడా నానబెట్టినాను. ఇదిగోండి, ఇది ఒక 100 గ్రామ్స్కి కొంచెం తక్కువ ఉంటుందండి. దీన్ని వేడి నీళ్ళల్లో నేను ఫస్ట్ మంచిగా క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో నానబెట్టిన. ఎందుకంటే మనకు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే చింతపండు పూర్తిగా ఇందులో ఉన్న పులుసు మంచిగా వస్తుందండి. అందు గురించి నేను వేడి నీళ్ళల్లో నానబెట్టిన. దీన్ని మంచిగా కలిపేసి మనము గుజ్జుగా తీసుకోవాలండి. వాటర్గా తీసుకోవద్దు అన్నట్టు. ఎందుకంటే మనం చేసేది పులిహోర కాబట్టి మంచిగా తీసుకుంటాను. ఇట్లా కలిపి ఫస్ట్ ఒకసారి అంతా చింతపండుని కలిపేసి దాని తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ చింతపండు నానబెట్టినప్పుడే నేను ఒక 3 స్పూన్లు అండి, ఇవి 3 స్పూన్ల శనగపప్పు కూడా నానబెట్టిన. ఇది చూడండి ఎంత మంచిగా నానిపోయిందో. అంటే పచ్చి శనగపప్పు. ఇది మనం చింతపండు గుజ్జు తీసుకుందాం. అంటే మనకు చింతపండులో పూర్తిగా మనం గుజ్జు తీసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ తీసుకోవాలి. దీన్ని మళ్ళీ కడాయిలో పోసేటప్పుడు దీనికి ఇట్లా చేయి అడ్డం పెట్టేసి తీసేస్తండి పిప్పేమని ఉంటే. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసుకొని మనం వేడి చేయాలి కదా. దీన్ని 1 గ్లాసు రైస్ కదండి, అంటే అవి 1 కిలోకి కొంచెం తక్కువ ఉంటాయి అంతే. అయితే దానికి మనం 100 గ్రామ్ చింతపండు అయితే మనకు పడుతుందండి. ఎందుకంటే మంచిగా చింతపండు గుజ్జుగా ఉంటేనే మనకు మంచిగా పులుసు బాగా ఉండాలి. పులుసు కూడా మళ్ళీ మీరు చింతపండు వేసుకునేటప్పుడు కూడా మందంగా ఉన్న చింతపండుని, కొంచెం నల్లగా ఉన్న చింతపండునే వాడుకోవాలండి పులిహోరకి. మరి కొత్త చింతపండు కూడా వాడుకుంటే అదంతా టేస్ట్ రాదన్నట్టు పులిహోర. కొంచెం పాత చింతపండు ఉంటేనే బాగా టేస్ట్ వస్తుందండి పులిహోర. వేడి నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా చూడండి ఎంత మంచిగా పులుసు వచ్చేసిందో చూడండి. మసిలినాయి చూడండి. నీళ్ళు అయితే మంచిగా మసిలేటప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మనము 1 గ్లాస్ రైస్కి ఇదిగో చూడండి 1 స్పూన్ చొప్పున ఇప్పుడు వేసుకుందాం. ఇందులో 2 స్పూన్స్ వేసుకున్నానండి. 2.5 స్పూను. 1 స్పూన్కి 1 గ్లాస్కి 1 స్పూను సాల్ట్ వేసాను ఇందులో నేను ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేస్తాను. 1/2 స్పూను పసుపు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాము. 1 స్పూన్ అనుకోండి, టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు దీంట్లో రైస్ కూడా వేసేస్తాం. అంటే ఇది మనం వంచి కూడా వండుకోవచ్చు.
కానీ నేను ఇప్పుడు ఇక దీన్ని ఏమి వంచను అన్నట్టు, కరెక్ట్గా నేను కొలతలతోని రైస్ వండేస్తున్నా. మనం మామూలుగా అయితే ఇంకా కొంచెమే పులిహోర చేసుకుంటే మన రైస్లో నుంచే కొంచెం రైస్ తీసుకొని అన్నం తీసి పులిహోర చేసుకుంటాం కదా. నేను పూర్తిగా పులిహోర చేయడానికి కోసమే చేస్తున్నట్టు. మనం పూజల దగ్గరికి ఇట్లా గణేష్ దగ్గరికి అలాంటప్పుడైతే మనం ఇట్లనే చేసుకోవాలండి. చేసుకుంటే పులిహోర చాలా టేస్ట్ వస్తుంది, కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. రైస్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేయాలండి. ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటూ ఇంకా మంచిగా అన్నాన్ని వండుకోవాలి. చింతపండు గుజ్జంతా ఈ గిన్నెలోకి తీసాను కదా, దీంట్లో మళ్ళీ ఏం మనకు అంటే చింతపండు తొక్కలు ఇది పిప్పి వస్తుంది కదా, అది రాకుండా చూసుకొని జల్లిబుట్టలో కానీ లేకపోతే ఇట్లా చేయి పెట్టి కానీ పోసుకోవాలి. చూడండి, ఏది లేకుండా చూసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. దీన్ని మంచిగా దగ్గరికి మరిగించుకోవాలి. పొంగు వచ్చినప్పుడు ఇంకా మూత తీసేయాలండి. దీన్ని మూత పెట్టుకోవద్దు, దీన్ని ఉడికేంత వరకు చూసుకోవాలి. ఎందుకంటే మీకు కొత్త వాళ్ళైతే వాటర్ సరిపోయేది తెలియదు కదా, అందు గురించి చూసుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసేయాలి దీనికి. ఒకవేళ రైస్లో పలుకున్నట్టుంటే కొంచెం బరువు పెట్టేసేయాలండి. బరువు పెట్టేస్తే మంచిగా రైస్ అవుతుంది. రైస్ ఎంత బాగుంటుంది. మొత్తం వాటర్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇట్లా అయింది. మనం ఇట్లా ఇరగొడుతుంది చూడండి. ఇంకా కొంచెం ఇది దమ్కు పెట్టుకోవాలి. మనం స్టవ్ సిమ్లో పెట్టేసి దీని మీద కొంచెం బరువు పెట్టేస్తా. నేను ఈ చిన్న రోలు పెడుతున్నానండి దీని మీద, ఎందుకంటే రైస్ మంచిగా అవుతుంది అన్నట్టు. ఇంకా ఇంత గ్యాప్ ఉందా. ఇప్పుడు ఈ పులుసులో కొంచెం మనం పసుపు వేసేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు, ఇంకా ఒక స్పూను ఉప్పు వేసేసుకుందాం. ఇందులో కూడా కొంచెం ఉప్పు పడుతుందండి బాగానే, అంటే చింతపండు కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇలా వేసేసుకొని ఇంకా కొంచెం దీన్ని చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది మంచిగా చిక్కగా అయిపోవాలండి పులిహోరకి, ఎందుకంటే వాటర్ ఉండకూడదు. ఇది వాటర్ ఉన్నట్టుంటే మళ్ళీ నీళ్ళుగా ఇట్లా పలచగా ఉండొద్దు, ఇంకా కొంచెం చిక్కగా కావాలి. ఇంకా మంచిగా దగ్గరికి అయింది మనకు. ఇదిగోండి, ఇట్లా అయిపోవాలన్నట్టు దగ్గరికి. ఇంక ఇట్లా అయిపోతే బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని కూడా స్టవ్ బంద్ చేసేస్తాను. అన్నం అయితే ఇంకా చూడండి పులిహోరకి రెడీ అయిపోయింది. రైస్ ఎంత బాగుందో కదా. అంటే మనం మన అన్నాన్నే చేసుకోవచ్చు, కానీ ఏంటంటే పులిహోర స్పెషల్గా చేయాలనుకున్న రోజు ఇంక ఇట్లా పుల్లలు చేసుకుంటే బాగుంటుందండి. ఒక్క అన్నానికి ఒక మెతుకు అంటుకోకుండా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇది రెడీ అయింది. నేను ఇంకా దీంట్లో పులుసు కలిపేసుకున్నాం, మనం చూపిస్తాను మీకు. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక దీన్ని మనం కొంచెం చల్లార పెట్టుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉంటే కూడా కలపరాదు, మెత్తగా కూడా అయిపోతుందండి. ఇట్లనే గిన్నెలో ఉంటే మనం దీన్ని నేను బేషన్లో వేసేస్తాను. ఎప్పుడైనా మనం పులిహోర చేసినప్పుడు ఇట్లా మనం చల్లారబెట్టాలండి అన్నాన్ని. కొంచెం ఫ్యాన్ కూడా ఒక 2 మినిట్స్ ఫ్యాన్ కూడా వేసేయాలి దీనికి. 5 నిమిషాలు అన్నం చల్లారబెడదాం మంచిగా. ఇది చల్లారిపోవాలండి, దీన్ని ఎక్కువగా కలపొద్దు కూడా, ఎందుకంటే ఇవి బాస్మతి రైస్ కదా, ఇరిగిపోతాయి. మామూలు రైస్ అయినా మీరు ఏ రైస్తో చేసుకున్నా కానీ ఇట్లనే పులిహోర చేసుకోవాలి. చాలా వేడి ఉంది. కొంచెం చల్లారాక మనం ఇందులో చింతపండు అన్నీ కలుపుకుందాం.
మరి చల్లారినాక కాదండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా మనం ఈ చింతపండు పులుసు కలిపేసుకుందాం. మంచిగా దీన్ని రైస్కు కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా కింద నుంచి ఇట్లా పైకి కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు అన్నం కూడా విరిగిపోదు, మంచిగా కలుస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టేసుకున్నాం. ఎప్పుడైనా కానీ పులిహోర చేసేటప్పుడు ఏవైనా మర్చిపోతామనేసి నేను అన్ని ఫస్టే ఒక దగ్గర పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం హడావిడిగా చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు మర్చిపోతాము. అందు గురించి ఇదిగోండి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇంకా పసుపు, ఇదిగో చూడండి ఫ్రెష్ కరివేపాకు, ఇంకా మన పల్లీలండి. ఇవి వేస్తేనే కదా టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంక ఇవన్నిటితోని మనం పోపు పెట్టేసుకుందాం. ఇంకా మెయిన్ అయితే ఇంకా అన్నిటికన్నా మనకు టేస్ట్ వచ్చేది ఇంగువ అండి. ఇంగువ తప్పకుండా వేసుకోండి మీరు పులిహోర చేసేటప్పుడు. ఇంకా ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను చూడండి. మనము 1 గ్లాస్ రైస్ తీసుకున్నప్పుడు ఇట్లా ఒక పావు ఉంటుంది కదండి, ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇలాంటి దాంతో 1 గ్లాస్కు 2, 3 అలా వేసేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్తోనే పులిహోర టేస్ట్ వస్తుంది. ఇంతే అండి. ఆయిల్, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులోనైతే ఫస్ట్ వేసుకునేది శనగపప్పు వేసుకోవాలి. దీంట్లో వాటర్ లేకుండా తీసేసుకుంటాను. శనగపప్పు కొంచెం మంచిగా వేసుకోవాలండి, మరింతనే. శనగపప్పు కొంచెం దీన్ని వేగాలండి, ఇది కొంచెం వేయించుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఇది పచ్చి ఉంటుంది కదా, కొంచెం దీనికి టైం తీసుకుంటుంది. అంటే ఎక్కువ టైం తీసుకోదు. మనకు నూనె వేడెక్కింది అనుకోండి, వెంటనే ఇంక అన్నీ అయితేనే ఉంటాయి అన్నట్టు. శనగపప్పు తర్వాత పల్లీలు, పల్లీలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు, పల్లీలని సపరేట్గా కూడా వేసుకోవచ్చండి. కానీ మాకైతే నూనెలో వేస్తేనే పల్లీలు బాగా ఇష్టం. మా ఇంట్లో పిల్లలందరికీ ఇంక ఇట్లనే ఇష్టమని నేను ఇట్లా నూనెలోనే వేస్తాను. ఇవి పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మన పులిహోర అంటేనే ఇంకా అక్కడక్కడ ఒక ఎండుమిరపకాయలు వస్తుంటే ఇంకా అది టేస్ట్ ఉంటుందండి. అది దీని తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవ్వండి ఒక 4 పెద్ద మిరపకాయలు అండి, ఇవి పచ్చిమిరపకాయలు. అంటే ఇవన్నీ మనం లైన్గా వేసేసుకోవాలన్నట్టు. అంటే ఏది ఫస్ట్ వేగుతుందో అది వెనక్కి వేసుకోవాలన్నట్టు, అంటే తొందరగా అయ్యేది వెనక్కి. కరివేపాకు అయితే ఇంకా మీరు ఎంత వేసుకున్నా కానీ ఏం లేదండి, పులుసులో కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. మంచిగా కరివేపాకు వేసిన తర్వాత లాస్ట్కి జీలకర్ర వేసుకోండి.
ఎందుకంటే జీలకర్ర ఫస్టే కొంచెం మాడిపోతుందని నేను వెనక్కి వేస్తానండి జీలకర్ర. మంచిగా ఇవన్నీ ఇంకా దూరగా వేగాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి అన్నీ వేగినాయి మంచిగా. ఇప్పుడు మనము ఇంగువ వేసుకోవాలండి. ఇది ఇంగువ వేస్తేనే మనకు పులిహోర ఒక స్మెల్, మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత పసుపు వేసేసుకోవాలి. కొంచెం పసుపు చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండులో వేసాము, ఇంకా మనం రైస్లో కూడా పసుపు వేసినాం కాబట్టి కొంచెమే పసుపు, అన్నీ సరిపోతాయి. ఇప్పుడు ఈ పులిహోర టేస్ట్ చూడాలి. ఇంకా మా పిల్లలు అయితే ప్లేట్ పట్టుకొని ఎదురు చూస్తారండి నేను పులిహోర చేసేసరికి. నేను స్టవ్ బంద్ చేసేస్తున్నా. ఈ చింతపండు కలిపిన రైస్లో పోపు వేసేయాలి. వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మనం పోపు పోసిన తర్వాత ఇంకా మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఇంకా కలిపేసుకొని మీరు ఏ డిష్లోనైనా మీరు దీన్ని మంచిగా సెట్ చేసుకొని ఇంకా అందరికీ వడ్డించుకోండి. నేను చేసిన ఈ పులిహోర పక్కా కొలతలతో చేశానండి. నేను వేసినంత ఉప్పు మీరు కూడా అలాగే వాడుకోండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ అస్సలు కాదండి ఉప్పు. ఎవరైనా పులిహోర చేస్తే ఊక టేస్ట్ చూడడం, ఉప్పు వేసుకోవడం అలాంటిదంతా ఏమి ఉండదు. ఇంకా పక్కా కొలతలు చూపించాను. ఇలాగే మీరు కూడా పులిహోర చేసుకోండి. మీ ఇళ్ళల్లో అందరూ మీ పిల్లలకు చక్కగా బాక్స్లలో పెట్టుకోవడానికి, మీరు కూడా తొందరగా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు కదండి, ఇలాంటి పులిహోర చేసుకొని బాక్సుల్లో తీసుకెళ్ళొచ్చండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే మా వీడియోని ఒక లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.